గ్రేటర్ వరంగల్లోని చిరు వ్యాపారులను విచ్ఛిన్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వరంగల్ మహానగరపాలక సంస్థ వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. చిరు వ్యాపారస్తులకు మద్దతుగా కార్యకర్తలతో కలిసి ఎంజీఎం కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. వినయ్ భాస్కర్ మాట్లాడుతూ గత 2 రోజులుగా నగరంలోని పలు రోడ్లపై చిరు వ్యాపారుల సముదాయాలను అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధికారులు కూలగొట్టడాన్ని తీవ్రంగా పరిగణించారు. 2014వ సంవత్సరంలో పార్లమెంటులో చిరు వ్యాపారస్తుల కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకువచ్చారని, ఆ చట్టాన్ని బీఆర్ఎస్ పార్టీ గౌరవించి చిరు వ్యాపారులకు ప్రత్యేకమైన షెడ్లు ఏర్పాటు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమాయకులైన చిరు వ్యాపారస్తుల సముదాయాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. తొలగించిన చిరు వ్యాపారస్తుల షెడ్లను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మాణం చేయకపోతే చిరు వ్యాపారస్తు కోసం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వినయ్ భాస్కర్ అన్నారు. పునరుద్ధరించి వారి అడ్డాలను అక్కడ ఇక్కడ తొలగించిందో ఈ నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారి వ్యాపార సముదాయాల మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, మేయర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశం మేరకు ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేస్తూ మరి ఈరోజు వాళ్ళ పొట్టగొట్టినటువంటి సందర్భంలో చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈరోజు వారికి మద్దతుగా ఈ ధర్నా కార్యక్రమం, రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవంగా అయితే 2014లో పార్లమెంట్లో చిరు వ్యాపారుల హక్కుల కోసం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టానికి మద్దతుగా ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూతని ఇవ్వడం జరిగింది. వారు వ్యాపారం చేసుకున్నటువంటి స్థలాలలో మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ట్రాఫిక్ అధికారులు కానీ ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆ రోజు మరి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఈ నగరంలో మరి కేటీఆర్ గారి ఆదేశం మేరకు, మా సూచనల మేరకు, మా విజ్ఞప్తి మేరకు, మా చిరు వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మరి అనేక చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా మరి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే బాలసముద్రంలో అంబేద్కర్ సెంటర్లో మరి ఇటు పూల వ్యాపారం చేసుకోవడానికి వెండింగ్ జోన్స్, పండ్ల వ్యాపారం చేసుకోవడానికి పండ్ల వ్యాపారం వెండింగ్ జోన్స్, అదేవిధంగా మరి వెజిటేబుల్ వెండర్స్కు మార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రూట్స్కు అమ్ముకోవడానికి మరి ఫ్రూట్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇదే కాకుండా మరి చిన్న చిన్న మెకానిక్ షాప్ వాళ్ళకు కూడా వారు చేసుకున్నటువంటి వ్యాపారం వారి బతుకు తెరువు కోసం మరి మెకానిక్ చేసుకున్నటువంటి వారికి కూడా అండగా ఉండాలని చెప్పి మెకానిక్ షెడ్స్ కూడా ఏర్పాటు చేసి వారికి అండగా ఉండటమే కాకుండా వారికి ఆర్థికంగా కూడా మరి ఆ ప్రభుత్వం మరి ఆర్థికంగా కూడా చేయితనిస్తే ఈ ప్రభుత్వం గత 15-16 నెలల నుంచి చూసినట్టయితే మరి అన్ని వర్గాలను దగా చేసింది, అన్ని వర్గాలను మోసం చేసింది. చివరికి వారు ఇచ్చినటువంటి అంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా మరి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా అటువంటి దాని మీద మేనిఫెస్టో మీద ప్రమాణం చేసి ప్రమాణ పత్రాలు ఇంటింటికి ఇచ్చి 420 హామీలు 6 గ్యారంటీలు అని చెప్పి ఈరోజు ఒక్క హామీ కూడా మరి నెరవేర్చకుండా ఇటు రైతాంగాన్ని మోసం చేసింది, కార్మికులను మోసం చేసింది, అసంఘటిత కార్మికులను మోసం చేసింది. మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు దారితీసే విధంగా వారి చర్యలకు ఉన్నారు. చివరికి మా చిరు వ్యాపారులను కూడా దగా చేసి వారి బతుకులను చిందరవందం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియదు. అదేవిధంగా మున్సిపల్ అధికారులకు, పోలీసు అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం. ఈ మేయర్ చెప్పే ఆదేశాలు, ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పే ఆదేశాలకు మీరు వింటే మాత్రము మరి ఖబర్దార్, ఖచ్చితంగా కార్మిక లోకానికి ఎక్కడ నష్టం జరిగినా, చిరు వ్యాపారులకు ఎక్కడ నష్టం జరిగినా కూడా ఈ గులాబీ జెండా అండగా ఉంటుంది. ఖచ్చితంగా 2 రోజులలో ఈ కార్పొరేషన్ అధికారులకు మేయర్కి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా 2 రోజులలో ఆ స్థలాలన్నింటినీ కూడా మా చిరు వ్యాపారులు వ్యాపారం చేసే స్థలాలన్నింటినీ కూడా పునరుద్ధరించాలి. మీరు చేసినటువంటి ఒక్కొక్క వ్యాపారస్తులకి 40,000, 1,00,000, 2,80,000 నష్టం చేసినటువంటి కార్పొరేషన్ అధికారులు కట్టియకుంటే దశల వారీగా మా ఆందోళన ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా కూడా ఈ నగర అభివృద్ధి కోసం గతంలో మేము ఏ తీరుగా సహకరించినాం, రాబోయే రోజుల్లో కూడా మా సహకారం ఉంటుంది. కానీ చిరు వ్యాపారుల పొట్టగొట్టొద్దని చెప్పి మరి మున్సిపల్ అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు, పోలీసు అధికారులకు కూడా హెచ్చరిస్తాం.